రెడ్డి గారు, మీ అధ్యక్షులు వెంకటేశ్వర్లు గారు, సుధీర్ గారు, మాజీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణరావు గారు, పద్మారెడ్డి గారు మాజీ అధ్యక్షులు, ఇంకా ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు, మన్నించాలి అన్ని పేర్లు తీసుకోలేకపోతున్నా. మీ అందరికీ కూడా పేరు పేరున వందనం. నాకు చాలా సంతోషంగా ఉంది. 75 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక యూనియన్ నన్ను సత్కరించడం అంటే అది మామూలు విషయం కాదు. అశ్వత్థామ గారు ఇంతకుముందు చాలా స్పష్టంగా చెప్పింది, సత్కారం అంటేనే బరువు మోపటం, వస్త్రము ఉంటుంది వెంట దస్త్రము ఉంటుంది, విడివిడిగా రావు. తప్పనిసరిగా ఒక బాధ్యతతో నిర్వర్తించవలసిన సందర్భం. మేము కూడా రాజకీయాల్లోకి వస్తే ఒకే ఒక్క కోరికతో మారాలి రాజకీయాలు. మనం కూడా రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రాన కొత్త మనుషులం కాము, కొమ్ములు రావు. కాబట్టి ప్రజలతో కలిసి ఉండటం, ప్రజలందరితో కలిసి పనిచేయటం, బతకటమే మనకు చాలా కీలకం. మీ యూనియన్ నాయకులు ఏ రకంగా కార్మికులతో మమేకమై ఉంటారో అది మేము నేర్చుకోవాలి. మేము కూడా అట్లనే ఉండాలి, అది మా అవసరం. అది మొట్టమొదట మనకు కావలసినటువంటి ఒక బాధ్యత. నేను చాలా మందికి చెప్తూ ఉంటాను, కర్పూరి ఠాకూర్ బీహార్ ముఖ్యమంత్రి అయినప్పుడు తండ్రి గడ్డం గీక్కుంటున్నాడు సెక్రటేరియట్ ముందర, తన పని తాను చేసుకుంటున్నాడు. పాపం ఆయన కొడుకు ఉద్యోగం లేదు, ఒక క్లర్క్ ఉద్యోగం దొరికితే ఎక్కడన్నా బతుకుతా అని ఆయన ఆశ. హైదరాబాద్ నుంచి కేశవరావు జాదవ్ గారని మన యూనివర్సిటీలో ఉండేది కదా, ఆయన రోజు ఢిల్లీ పోయినప్పుడు ఆయన కూడా మొరబెట్టుకున్నాడు. జాదవ్ గారు వాళ్ళ సోషలిస్ట్ పార్టీ విషయాలన్నీ మాట్లాడిన తర్వాత, మీకు ఒక మాట చెప్పాలి అంటే, ఏం చెప్తావో నాకు తెలుసు ఆల్రెడీ, నువ్వు నా కొడుకు గురించే మాట్లాడుతావు అంటే, అప్పుడు ఆయన ఎట్లా సార్ ఏదైనా ఒక చిన్న క్లర్క్ నౌకరు ఇవ్వకపోతే ఎట్లా, ఆ పిల్లగాడు రేపు భవిష్యత్తు నిలబడతాడు కదా అని అంటే, బీహార్ యువకులందరూ నా పిల్లలే, నేను నా ఒక్కరి కొడుకు కోసం చేయట్లేదు, బీహార్ యువత కోసం ముఖ్యమంత్రి పదవి. అట్లాంటి వాళ్ళు మనకు ఆదర్శం కావాలి. సంఘాలలో మనం చూస్తాం, మనకు బాధ్యత అనివార్యమై అందరినీ సంఘ సభ్యులందరినీ మనం ఒప్పించుకుంటే తప్ప మనం నిలదొక్కుకోలేము, మనం పనిచేయలేము. అదేవిధంగా నాయకత్వం కూడా అదే బాధ్యతతో పనిచేస్తూ వచ్చింది. ఉండబట్టే 75 ఏళ్ళు బతికింది, లేకపోతే సంఘం ఉండేదా? అందరికీ బతకటం, ఇంత పేరు సంపాదించుకోవటం ఒక ప్రధానమైన యూనియన్గా ఉండేది. అది ఎంత ప్రధానమైన యూనియన్ అంటే నాకు తెలుసు, ఎన్నికలు రాత్రి క్యాన్సిల్ చేయించింది సంగతి కూడా. అప్పుడు ఎవరు అడిగినా చెప్పిండ్రు 1104 గెలుస్తున్నారు అంటున్నారు. అందుకనే యూనియన్ ఎన్నికలు రద్దయినాయి అని కూడా చెప్పిండ్రు. అవి రద్దయిపోయినాయి. అప్పుడు చాలా అన్యాయమే అనిపించింది, కానీ ఎవరు ఏమి చేయలేని పరిస్థితి. అక్కడ వినటోళ్ళు లేరు, మాట్లాడేటోళ్ళు లేరు, మాట్లాడేటోళ్ళు. కాబట్టి ఒక సమస్య అనేది మనకు అప్పుడు ప్రభుత్వంలో తలెత్తింది. ఇవాళ ఒక ప్రశాంతత ఉంది, వేధింపులు అనేవి మనకు వెంటనే మనకు కనబడతాయి. కాబట్టి కొంచెము ఊపిరి పీల్చుకున్నట్టుంది. నేను ఎన్నేళ్ల తర్వాతనో ఇంత ప్రశాంతంగా ఉద్యమ కాలంలో అప్పుడు అది వేధింపులేనాయి, మళ్ళా 10 ఏళ్ళు మళ్ళీ వేధింపులు. ఇవాళ మొత్తం మీదనైతే ఒక ప్రశాంతత, ఎవరు మనల్ని వేధించడం లేరులే, నిమ్మలంగా మన గురించి మనం ఆలోచించుకోగలుగుతున్నాం. కాబట్టి ఇంత వివరంగా ఇవాళ ఒక డిమాండ్ చార్టర్ తయారు చేసుకోగలిగినాం. ప్రత్యేకించి ఆర్టిసాన్స్ గురించి, కాంట్రాక్ట్ ఉద్యోగుల గురించి ఎక్కువ వివరాలు దాంట్లో రాయటం జరిగింది. ఇది చాలా సీరియస్ విషయమే. పాపం రెగ్యులరైజ్ చేస్తామని తీసుకొచ్చిండ్రు, కానీ పక్కన చిన్న కూర్చేసి వేరే కూర్చోబెట్టింది. అందరు
అందరితో పాటు కలిపి కూర్చోబెట్టి అందరితో పాటు వడ్డిస్తే అయిపోయింది కదా, ఎటు కాకుండా చేశారు. కాకపోతే ఏంటంటే కాంట్రాక్టర్ అనే పెత్తనం ఒకటి పోయింది తప్ప కానీ జీవితంలో ఇంకేం మార్పు రాలేదు. అదే జీతం, అదే రకమైన పని విధానం. ఇది మారవలసిన అవసరం ఉంది. అదేవిధంగా మిగతా కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో కానీ మిగతా సమస్యల విషయంలో కానీ తప్పకుండా మాట్లాడుకుందాం, చర్చ చేద్దాం, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదాం, పరిష్కారానికి ప్రయత్నం చేద్దాం. నా పాత్ర కూడా అదే, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలబడాలి. ఎంత మేరకైతే అంత. అట్లాంటి వారధిగా నిలబడి సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దాకా తీసుకుపోవటం, పరిష్కారానికి ప్రయత్నం చేయటం ఇది అవసరం కూడా. ఆ పని తప్పకుండా నిర్వర్తిస్తానని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇవాళ సన్మానం లేకుండా ఈ పత్రం మాత్రమే ఇస్తే ఇంకెక్కువ సంతోషమయ్యేది కూడా. తప్పు పట్టుకోవద్దనంటే నేను చెప్తున్నాను సమాధానంగా. ఎందుకంటే ఇది అవసరం, మనకు అవసరం. మనం మాట్లాడుకోవాలి నిర్మోహమాటంగా, సమస్యలు ప్రభుత్వం దృష్టికి చేరాలి. మనం మరింత ప్రశాంతంగా మన ఉద్యోగం మీద దృష్టి పెట్టే అవకాశం రావాలి. దానికోసం మనం ఇలా కోరుకుంటున్నాం. ఈ సమస్యల పరిష్కారం అంటే ఇక అన్ని దీర్ఘంగా పనిచేయాలని చాలా మంది అనుకుంటారు అధికారులు. అట్లా కాదు. సమస్యల పరిష్కారం అయితే పని మీద దృష్టి పెట్టగలుగుతాం, ప్రశాంతంగా మన పని మనం చేయగలుగుతాం, ఇంకెక్కువ బాధ్యతతో కూడా పనిచేయగలుగుతాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రభుత్వం చెవిలో వేయటానికి ప్రయత్నం చేద్దాం తప్పకుండా. మొట్టమొదటిసారి 10 ఏళ్ల ఆంక్షల తర్వాత ఇక్కడి దాకా వచ్చి మనం అందరం కలుసుకొని ఇంత ప్రశాంతంగా అనేక విషయాలు మాట్లాడుకోవటం చాలా సంతోషదాయకంగా ఉంది. మీరు కూడా చాలా మంచి విషయాలు చెప్పారు నా గురించి. మీ అందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు. మీ అందరికీ మళ్ళీ నేను స్పష్టం చేస్తున్నా, రేపు ఖచ్చితంగా ఒక వారధిగానే ఉంటాను. ఈ సమస్యల కోసం, పరిష్కారం కోసం అందరం కలిసి ఒక మెరుగైనటువంటి పని వాతావరణాన్ని, పరిస్థితులను సాధించుకునే ప్రయత్నం చేద్దాం. కొట్లాడింది తెలంగాణ మన కోసమే కదా, ఒక్కరు తిరిగిపోదామని కాదు కదా. ఒక్కరు తిరిగిపోతారనేదే కదా మనం ఇన్ని రోజులు అభ్యంతరం తెలియజేసి అందరం కలుద్దాం, అందరం పంచుకొని తిద్దామనేదే కదా అందరి కోరిక. అట్లాంటి ఒక మార్పు, అట్లాంటి ఒక తెలంగాణ సాధించుకోవటానికి తప్పనిసరిగా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ, అశ్వత్థామ చెప్పిన ప్రతిపాదన కూడా బాగుంది. అందరం కలిసి ఒక వేదిక మీదకి రాగలిగితే సమయం వచ్చినప్పుడు సంప్రదించుకోవటం, పరస్పరం సహకరించుకోవటం అనేది చాలా కీలకం. దానికోసం ఆ ప్రయత్నం ఒకవైపు మనం చేయాలి. మనకు అదృష్టం కొద్దీ ఇప్పుడున్న గవర్నమెంట్ వినటానికి సిద్ధంగా ఉంది. ఏదైనా విందాం, మాట్లాడదాం. కాకపోతే ఏంటంటే బొక్కసం మొత్తం ఖాళీ అయిపోయింది. అడ్డంలో ఇప్పటికీ ఒక 50,000 మన అప్పు లెక్కే చెప్తున్నాం కానీ 50-60 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉంది. ఉద్యోగులేమో 4,000 కోట్ల దాకా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఇంతగానో ప్రభుత్వాన్ని దోచుకొని పోయే సందర్భం అయితే మన గతంలో ఎన్నడూ చూడలేదు. ఇవాళ మస్తు ముచ్చట్లు చెప్తున్నారు కానీ నిజంగా లెక్కలు తీసి ముందట పెట్టి వీటికి సమాధానం చెప్పు అంటే నిజంగా దబాయింపు ఇట్లా కూడా ఉంటుందని నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇట్లా కూడా దబాయింపు ఉంటుందని, ఉల్టా అన్ని చేసేటి అన్ని చేసి ఇవాళ దబాయింపు ఇవాళ మళ్ళా. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి ఉంది. కానీ ఎన్ని పరిస్థితులు ఉన్నా మన జీవితం మనం మర్చిపోవటానికి అయితే వీల్లేదు. దాని గురించి మనం ఆలోచించుకోవాల్సిందే, పరిష్కారాలను సాధించుకోవాల్సిందే. మీ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలతో, ప్రత్యేకించి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు ఈ అవకాశం ఇచ్చినందుకు, సత్కరించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సమస్యలను ప్రధానం చేసుకొని వాటి పరిష్కారానికి అందరం కలిసి సమిష్టి ప్రయత్నాన్ని కొనసాగిద్దామని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తూ, మరొకసారి ఈ వేదిక మీద ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అదేవిధంగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తప్పకుండా ఒక ఘనంగా మనం ఈ 75 వసంతాల కార్యక్రమాన్ని జరుపుకోవలసిందే. దానికి నా వంతు సహకారం ఉంటుందని కూడా మీ అందరికీ హామీ ఇస్తూ, మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలతో సెలవు.
జై తెలంగాణ, జై 11 థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. శుభదినం. చాలా సంతోషం సార్, మిమ్మల్ని చూసుకో